హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు బిందు హోమ్ ఫుడ్స్. ఈరోజు మీకోసం మల్టీగ్రెయిన్ దోశ ఎలా చేసుకుందామో తెలిసేసుకుందామండి. అంతకన్నా ముందండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్లో ఇంకా చాలా డిఫరెన్స్ ఆఫ్ దోసాస్ ఉన్నాయండి. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, మీరు కూడా ఒకసారి వెళ్ళి సెర్చ్ చేసేయండి. ఈ మల్టీగ్రెయిన్ దోశకి కావాల్సింది రాగులండి. రాగులు 1/2 కప్. ఇక్కడ నేను కొర్రలు ఒక 1/2 కప్ తీసుకుంటున్నానండి. జొన్నలు ఒక 1 కప్ దాకా తీసుకుంటున్నాను. ఇక్కడ నేను 1/2 కప్ వరకు సగ్గుబియ్యం తీసుకుంటున్నానండి. ఈ సమ్మర్లో ఈ సగ్గుబియ్యం అనేవి మన హెల్త్కి చాలా మంచిదండి. దాంతోపాటు ఒక 1/2 కప్ శనగలు తీసుకుంటున్నానండి. ఇక ఒక 1 కప్ దాకా మినపప్పు నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇక నేను మళ్ళీ రైస్ యాడ్ చేసుకుంటున్నానండి. రైస్ ఇక్కడ 2 కప్స్ సరిపోతుందండి, ఎందుకంటే మనం సగ్గుబియ్యం ఒక 1 కప్ యాడ్ చేసాం కాబట్టి. ఇవన్నీ అండి బాగా మిక్స్ చేసుకొని ఒక 2 times 3 times దాకా వాష్ చేసుకొని మనం మినిమం 10 hours దాకా దీన్ని సోక్ చేసుకోవాలండి. ఇది హెల్త్కి చాలా మంచిదండి. మన పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరైనా యూస్ చేసుకోవచ్చు. మళ్ళీ నేను ఒక 1 టేబుల్ స్పూన్ దాకా మెంతులు యాడ్ చేస్తున్నాను. దీన్ని మనం ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకొని ఎర్లీ మార్నింగ్ దోశలు చేసుకోవచ్చు, లేదా ఎర్లీ మార్నింగ్ సోక్ చేసుకొని ఈవినింగ్ని మనం చేసుకొని ఫర్మెంట్ చేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ ఇదంతా మిక్సీ పడుతున్నానండి. మీకు కావాలంటే చాలా మెత్తగా కావాలంటే మీరు గ్రైండర్కి వేసుకోవచ్చు. మిక్సీకి వేయటం వల్ల అండి మనం దీంతో ఇడ్లీలు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. దోశ బ్యాటర్ ప్రిపేర్ అయిపోయింది కదండి. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ అండి ఇది. మనం ఇప్పుడు దోశలు చేసుకున్నామండి. దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ యాడ్ చేసుకున్నామండి. మనకి ఈ బ్యాటర్ అనేది సరిపోతుందండి దోశలు వేసుకోవటానికి. దోశలు అనేవి తెలుగు స్టేట్స్లో చాలా కామన్గా ఉంటుందండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దోసాస్ ఉంటాయి. మనం ఎటువంటి ఇంట్రెస్ట్ పోకుండా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ దోశని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకోసం మా యూట్యూబ్ ఛానల్లో నేను చెప్తున్నానండి. దోశలు చాలా సింపుల్గా అయిపోతున్నాయి కదండి. మనం మిల్లెట్స్ని సపరేట్గా తినాలంటే చాలా కష్టంగా ఉంటుంది కదండి. మీరు ఏమైనా మిల్లెట్స్ని తినాలి, మనం హెల్తీగా ఉండాలి అనుకుంటే అవి దోశ బ్యాటర్లోకి కానీ ఇడ్లీ బ్యాటర్లోకి కానీ ఈ విధంగా మిక్స్ చేసుకొని పెట్టుకోండి. లేదు అనుకుంటే మనకి బయట షాప్స్లో సపరేట్గా పౌడర్స్ దొరుకుతాయి. అవి మీరు ఇట్లా బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఆ బ్యాటర్లో ఆ పౌడర్ని కూడా మిక్స్ చేసుకొని తినచ్చండి. చాలా హెల్తీగా ఉంటాయి. మీకు ఏమైనా వీడియోస్ కానీ ఏమైనా ఫుడ్స్ కానీ మీకు స్పెషల్గా మాకు ఇది కావాలి, మాకు తెలియదు అని మీకు ఏమైనా ఉంటే అండి నాకు కామెంట్స్లో చెప్పండి. నేను ప్రిపేర్ చేసి నేను యూట్యూబ్ ఛానల్లో అప్డేట్ చేస్తానండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.